హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే సో పిల్లలకి చిగుళ్ళు ఉబ్బినప్పుడు లేదా పండ్లు వచ్చేటప్పుడు మోషన్స్, వామిటింగ్స్, ఫీవర్ ఇట్లాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అని డౌట్ వస్తూ ఉంటుంది. సో రీసెంట్గా మన సిస్టర్ క్వశ్చన్ కూడా అడిగారనమాట. ఏమని అంటే, అక్క మా పాపకి ఫీవరు అలాగే మోషన్స్, వామిటింగ్స్ అవుతున్నాయి అక్క, హాస్పిటల్కి తీసుకెళ్దామని. నేనంటే మా అత్తయ్య లేదు, పండ్లు వస్తున్నాయి, ఆ పండ్లు వచ్చేటప్పుడు అలాగే జరుగుతుంది, సో హాస్పిటల్ అవసరం లేదు అని అన్నారు. సో ఇట్లా జరుగుతుందా అక్క పండ్లు వచ్చేటప్పుడు, మరి హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా చెప్పరా అని అడిగారనమాట. సో ఇట్లాంటి డౌట్స్ వచ్చినప్పుడు సో ఇది చాలా అందరికీ యూజ్ అవుతుంది కదా అనేస్తే నేను వీడియో అయితే షేర్ చేసి పెడుతున్నాను. దీని గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోకి వెళ్ళిపోయే ముందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్స్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే సో నార్మల్గా పిల్లలకి 6 నెలల నుంచి ఎప్పుడైనా కూడా పండ్లు అయితే రావచ్చు అనమాట. సో చిగుళ్ళు ఉబ్బినప్పుడు పిల్లలు ఏం చేస్తారు అంటే ఏది పడితే అది నోట్లో పెట్టుకోవడము, మంత్స్ తర్వాత బేబీ ప్రతిదీ కూడా నోట్లో పెట్టుకోవడానికి చూస్తుంది అనమాట. సో అట్లా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, సో ప్రతి క్రీమ్ కూడా లోపలికి వెళ్ళడం వల్ల పిల్లలకి మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అవుతూ ఉంటాయి. సో ఇది అసలు రీజన్ అనమాట. అంటే పిల్లలకి పండ్లు వచ్చేటప్పుడు మోషన్స్, ఫీవరు, ఇట్లా వామిటింగ్స్ ఇవన్నీ అవ్వడానికి రీజన్ ఏంటంటే, వీళ్ళు ఆ పండ్లు అనేది వచ్చేటప్పుడు దురద వచ్చినట్టు అనిపించడము, కొంచెం అట్లా అనిపించడాగానే వాళ్ళు ఏం చేస్తారు, ప్రతిదీ కూడా నోట్లో పెట్టుకొని కంకణం చేస్తారు. సో మనము చేయాల్సింది ఏంటి, సో బేబీకి పండ్లు వచ్చేటప్పుడు అట్లా చేస్తున్నారు అంటే మనం కొంచెం క్లీన్గా ఉంచాలి. వాళ్ళ వస్తువులని కొంచెం కడగడం కానీ, లేకపోతే ఆ ఫ్లోర్ని నీట్గా తుడవడం కానీ వెంటనే. సో ఇట్లాంటివన్నీ ఫాలో అవ్వాలి. బేబీ హ్యాండ్స్ని కూడా నీట్గా వాష్ చేయడం కానీ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ప్రతిదీ నోట్లో పెట్టుకోవడం వల్ల వామిటింగ్స్, మోషన్స్ అవుతూ ఉంటాయి. సో అస్సలు రీజన్ ఇదన్నమాట. కానీ పండ్లు రావడం వల్లనే కాదు, సో ఈ ప్రతిదీ నోట్లో పెట్టుకోవడం, పండ్లు వచ్చే టైంలో వాళ్ళకి దురద వస్తుంది, అన్ని నోట్లో పెట్టుకోవడం వల్ల సో అన్ని నోట్లో పెట్టుకోవడం వల్ల అట్లా జరుగుతుంది అన్నమాట. ఇది రీజన్ అన్నమాట. సో ఈ మరి ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలక్క అని మీరు అడిగితే, సో బాగా హై ఫీవరు, టూ మచ్ ఫీవర్ ఉందనుకోండి, మీరు ఇంట్లో నార్మల్గా మనం సిరప్లు ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం పిల్లలకి, సిరప్లు పోయండి, ఏం పర్వాలేదు. సో ఒక 2-3 డేస్ వస్తుంది. లేదా అంటే మరీ ఎక్కువగా వస్తుంది, బాగా వామిటింగ్స్ అవుతున్నాయి, బాగా మోషన్స్ అవుతున్నాయి అంటే ఎందుకైనా మంచిది ఒకసారి పీడియాట్రిషియన్ని చూపించండి. మరీ ఎక్కువగా అనిపించి 3-4 డేస్ అయినా కూడా తగ్గలేదు అన్నప్పుడు, లేదు నార్మల్గానే 1-2 డేసే వచ్చింది తగ్గిపోయిందంటే ఏం పర్వాలేదు. సో ఇది నార్మల్గా ఉంటుంది పిల్లలందరికీ కూడా. మీరు ఇంకా దీని గురించి ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.